హాయ్ అండి, ఈరోజు వీడియోలో మనం సైడ్ జాయింట్లు ఏ విధంగా చేసుకోవాలి అంటే హెచ్చుతగ్గులు రాకుండా సైడ్ జాయింట్లు ఏ విధంగా చేసుకోవాలి, ఒకవేళ సైడ్ జాయింట్లు చేసుకునేటప్పుడు హెచ్చుతగ్గులు వస్తే మనం ఎలా సరి చేసుకోవాలి, అలాగే మనం బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు చెస్ట్ లూజ్ మార్కింగ్ అయితే వేసుకుంటాం కదా, ఆ మార్కింగ్ మనకి సైడ్ జాయింట్లు ఎలా ఉపయోగపడుతుందో ఈ వీడియోలో పూర్తిగా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కొత్త టైలర్స్కి చాలా ఉపయోగపడే వీడియో అండి. అయితే మనకి సైడ్ జాయింట్లు చేసేటప్పుడు హ్యాండ్స్ కూడా చాలా ముఖ్యంగా చూసుకోవాలి. ఎందుకంటే హ్యాండ్స్లో హెచ్చుతగ్గులు ఉంటే సైడ్ జాయింట్లు కూడా హెచ్చుతగ్గులు వస్తాయి. మనము లైనింగ్ జాయింట్ చేసేసుకున్న తర్వాత ఒక హ్యాండ్ మీద ఒక హ్యాండ్ నేను వీడియోలో చూపించే విధంగా వేసేసుకుని మనకి చివరి వైపు 4 కొనలు కూడా సమానంగా వచ్చాయి లేదా అని చూసుకోవాలి. హెచ్చుతగ్గులు వస్తే నేను కట్ చేసినట్టుగా కట్ చేసేసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మనకి సమానంగా ఉంటుందన్నమాట. హ్యాండ్కి చివర్లు మనకి సైడ్ జాయింట్లు చేసుకునే భాగాలు మనకి సమానంగా వచ్చేలాగా కట్ చేసుకుని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనకు ఆల్రెడీ షోల్డర్ స్టిచ్చింగ్ అయిపోయింది, నెక్కి పైపింగ్ కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేయాలి. అయితే హ్యాండ్స్ జాయింట్ చేసే ముందు మనం ఏం చేయాలంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి తేడా ఎంత వచ్చిందో చూడాలి. బ్యాక్ పార్ట్కి మనం చేతి పని కోసం కుట్టుకున్న నడుము పట్టి మడత పెట్టేసి చూసుకోవాలండి. ఈ విధంగా చూసుకున్నప్పుడు నాకైతే ఈక్వల్గా వచ్చింది. కానీ ఒక్కొక్కసారి నాకు కూడా చెప్తున్నాను, మీకని కాదు, నాకు కూడా పావించు డిఫరెంట్ వస్తుందండి, అంతకంటే ఎక్కువ రాదు. పావించు హాఫ్ ఇంచు డిఫరెంట్ వస్తే కనుక ఈ విధంగా కట్ చేసేసుకోవచ్చు. అంటే నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడ మార్కింగ్ అంటే ఓన్లీ మనకి కొచ్చిల దగ్గరే మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవాలి. అలా కాకుండా 1 ఇంచ్ అనుకోండి, ఫ్రంట్ పార్ట్ అని 1 ఇంచ్ వస్తే నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇక్కడ 4వ డాట్ వేసుకోవచ్చు, ఏం పర్వాలేదండి. అలాగే బ్యాక్ డాట్ 1 ఇంచ్ వచ్చింది అనుకో, కట్ చేయకూడదండి. 1 ఇంచ్ 30 ఇంచ్ కట్ చేయకూడదు, మరి కట్ చేస్తే తేడా వస్తుంది. కాబట్టి కట్ చేయకుండా మనము బ్యాక్ పార్ట్ అయితే ఇక్కడ తగ్గించుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి నడుము పట్టి స్టిచ్చింగ్ కోసం మొక్క దుక్కుంటాం కదా, అక్కడ తగ్గించుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపించాను, ఆ విధంగా మడత పెట్టేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ పొడవు తగ్గుతుంది. హాఫ్ ఇంచు పావించు అయితే ఈ హ్యాండ్స్ జాయింట్ చేసి పైన కట్ చేసేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువైతే మటుకి ఫ్రంట్ అయితే డాట్ వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అయితే మనకి చేతి పని కోసం నడుము పట్టి స్టిచ్చింగ్ చేసుకుంటాం కదా, అక్కడ మడత పెట్టేయాలి. ఈ విధంగా చూసుకుని మనం హెచ్చుతగ్గులు లేకుండా సమానంగా ఉండేలా చూసుకుని తర్వాత మనం హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్ జాయింట్ చేసే ముందు షోల్డర్ దగ్గర హెచ్చుతగ్గులు ఉంటే కట్ చేసేసుకోవాలి. అలాగే మనకి ఫ్రంట్ లోతు తీస్తాం కదా హ్యాండ్కి, ఆ భాగాన్ని ఫ్రంట్ వైపు మాత్రమే వచ్చే విధంగా చూసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా చూసుకుని కరెక్ట్గా మనం పెట్టుకుని జాయింట్ చేసుకోవాలి. మళ్ళీ ఈ లోతుని బ్యాక్ సైడ్కి వచ్చే వైపు జాయింట్ చేయకూడదు. అలాగే షోల్డర్ కుట్టు, హ్యాండ్ మధ్యకుండి కుట్టు కూడా హ్యాండ్కి మధ్యకి మార్కింగ్ పెట్టుకుంటాం కదా, షోల్డర్ కుట్టు దగ్గరికే ఆ మార్కింగ్ వచ్చేలాగా చూసుకుని ఈ విధంగా హ్యాండ్స్ని అయితే జాయింట్ చేయాలి. ఈ హ్యాండ్స్ కూడా మనము స్టార్టింగ్లో అంటే ఈ చివరి వైపున ఎంత కుట్టుతో స్టార్ట్ చేస్తామో అటు చివర కూడా అంత కుట్టుతోటే ముగించాలి. అలా కాకుండా ఇక్కడ కొంచెం లోతుగల్లా కుట్టు వేసి మరి చివరికి వచ్చేటప్పటికి మనం కొద్దిగా చివరికి వేసామనుకోండి, కుట్టి పావించి తేడా వచ్చినా మనకు మళ్ళీ సైడ్ జాయింట్లు చేసుకునేటప్పుడు ఆ పావించు హెచ్చుతగ్గులు కనిపిస్తుంది. కాబట్టి మనం హ్యాండ్స్ అతికేటప్పుడు కూడా సేమ్ లెంత్తో హ్యాండ్ని అతుక్కోవాలి. ఈ విధంగా అతికితే హ్యాండ్ రౌండ్ కూడా ఫిట్టింగ్ బాగుంటుందన్నమాట. అంతేగాని ఒక చోట లోపలికి ఒక చోట చివరికి వేయకూడదండి. ఈ విధంగా వేస్తే మనకి హ్యాండ్ ఫిట్టింగ్ బాగోదు, అలాగే మనకి సైడ్ జాయింట్లు వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే మీకు 1 టైం ఈ విధంగా హ్యాండ్స్కి కుట్టు వేసాం కదా, మనం ఎప్పుడు కూడా హ్యాండ్స్కి 2 టైం కుట్టు వేయాలి. 2 కుట్టు వేసి ముందు ఈ విధంగా చూసుకోవాలి. కరెక్ట్గా ఉగ్గులు గట అంటే ఒక్కొక్కసారి చిన్న చిన్న మడతలు పడిపోతూ ఉంటుంది, సిల్క్ క్లాత్ కాబట్టి చూసుకోవాలి. మనకంతా బాగానే ఉంది అన్నాక 2 కుట్టు వేసుకుంటాం కదా, ఈ 2 కుట్టు వేసుకున్నప్పుడు అప్పుడు మనకి హెచ్చుతగ్గులు ఉంటే ఒక చోట చివరికి ఒక చోట లోపలికి వస్తే దాన్ని కవర్ చేస్తూ సమానంగా 2 కుట్టుని వేసుకుంటారు, వస్తే మీకు హ్యాండ్ ఫిట్టింగ్ బాగుంటుంది. తర్వాత ఈ విధంగా హ్యాండ్స్ని అతికేసుకున్నాక మనం సైడ్ జాయింట్లో స్టార్ట్ చేస్తాము. అప్పుడు హ్యాండ్ని తిరగవేసేసుకుని ఈ లోపల వైపు ఈ విధంగా మడత పెట్టేసుకుని హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంతకు మార్కింగ్ చేసుకుని ఈ విధంగా స్టిచ్చింగ్ వేయాలి. అయితే ఇక్కడ చూడండి, నేను బ్లౌజ్ కట్ చేసేటప్పుడు చంక లూజ్కి మార్కింగ్ చేసుకున్నాను కదా, అక్కడే కుట్టు వేస్తున్నాను. చూడండి, మనకి ఈ మార్కింగ్ ఉపయోగపడుతుందండి. మీరు కరెక్ట్గా మనకి ఆది బ్లౌజ్ ప్రకారము నడుము లూజ్తో ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే చూసారు కదా, ఈ మార్కింగ్ మీదే మీకు కుట్టు వేసాను నేను. ఈ విధంగా 1 టైం కుట్టుకున్న తర్వాత కొచ్చుల కోసం మనము ఇంకొక 2 టైమ్స్ అంటే మొత్తం 3 టైమ్స్ వేయాలన్నమాట కుట్లు. ఇవి కొచ్చుల కోసము. ఇంకా కొచ్చులు ఎక్కువ కావాలనుకుంటే 4 టైమ్స్ 5 టైమ్స్ కూడా వేసుకోవచ్చు. మేమైతే పెళ్లి కూతుర్లకి అయితేనే 4 టైమ్స్ 5 టైమ్స్ వేస్తాము. అంటే పెళ్ళవి అమ్మాయిలు ఫస్ట్ సన్నంగా ఉంటారు, పెళ్ళవి ఇక కొద్దిగా ఒళ్ళు వచ్చిన
ఎదిగి కొలిది బ్లౌజ్ మారిపోతుంది కాబట్టి వాళ్ళకైతే కుచ్చులు ఎక్కువ పెడుతూ ఉంటాము. కావాలంటే మీరు కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనం కుచ్చులు ఎంత కావాలో అంత పెట్టుకుని హెచ్చుతగ్గులు ఏమైనా వస్తే కట్ చేసేసుకోవాలి. మీకు ఈ మార్కింగ్ అంటే కుచ్చుల కోసం మనం పెట్టుకుంటాం కదా, ఇది ఆల్రెడీ మనం చేసుకున్న మార్కింగ్ మీద వేసాను. ఒక కుట్టు, రెండో కుట్టు వచ్చేసి దీని వారనే లైన్గా రావాలి. ఇది కూడా వంకర రాకూడదు, లేకపోతే ఈ విధంగా మీరు క్రయాన్తో మార్కింగ్ చేసుకుని కూడా కుట్లు వేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా నేను 3 టైమ్స్ వేసాను. ఈ 3 టైమ్స్ వేసిన తర్వాత ఇది సిల్క్ క్లాత్ కదా, మన దగ్గర అయితే వార్లెక్స్ అయితే లేదండి. నేను వార్లెక్స్ కోసం బయటకైతే ఇస్తాను. అవి కూడా పొట్టి బ్లౌజులు, వర్క్ బ్లౌజులు ఉంటాయి కదా, మగ్గం వర్క్, కంప్యూటర్ వర్క్, ఆ బ్లౌజులు మాత్రమే నేను వార్లెక్స్కి ఇస్తాను. ఇటువంటి సిల్క్ బ్లౌజులకి, ఫ్యాన్సీ బ్లౌజులకి అయితే ఈ విధంగా చివరి వైపున మడత పెట్టేస్తానండి. దీనివల్ల మనకి వార్లెక్స్తో పని ఉండదు, పీస్ కూడా రాదన్నమాట. ఫినిషింగ్ కూడా బాగుంటుంది. అలాగే మరొక వైపు సైడ్ జాయింట్లు చేస్తాం కదా, మనం అప్పుడు ఫ్రంట్ వైపు చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకుంటాం. ఆ మార్కింగ్ కూడా మనకి వేస్ట్ అవ్వదండి. ఒకసారి చూడండి, మనం ఫ్రంట్ వైపు చేసుకున్న చెస్ట్ లూజ్ మార్కింగ్ మీద నేను కుట్టు వేస్తున్నాను. అంటే మనకి హ్యాండ్ మార్కింగ్ ఒకటి మనకి రాదు, అంటే మనం 2 వైపులు చేసుకోము. హ్యాండ్కి మార్కింగ్ ఒకవైపే చేసుకుంటాం కాబట్టి హ్యాండ్ మార్కింగ్ మనకు రాదు. కానీ ఈ బాడీ లూజ్ మార్కింగ్ అయితే ఫ్రంట్ వైపు చేసుకున్నది, బ్యాక్ వైపు చేసుకున్నది, ఒకవైపు ఒక మార్కింగ్, ఒకవైపు ఏమో ఫ్రంట్ వైపు చేసుకున్న మార్కింగ్ వస్తుంది, ఒకవైపు బ్యాక్ వైపు చేసుకున్న మార్కింగ్ వచ్చి మనకి కుట్లు వేయడానికి ఈజీగా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తే ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో చాలా నీట్గా అయితే ఉంటుందండి. తర్వాత మనం ఈ విధంగా కుట్టు వేసేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్తో సమానంగా నడుము లూజు సరిపోయిందా లేదా అని చూసుకోవాలి. ఒకవేళ మనకి లూజు వస్తే ఇంకో కుట్టు ఎక్స్ట్రా వేసుకోవాలి. టైట్ వస్తే కుట్టు తిప్పుకోవాలండి. టైట్ అయితే రాదు, లూజ్ ఎప్పుడైనా వస్తే రావచ్చు, ఒక 1/4 ఇంచు 1/2 ఇంచు అలా రావచ్చు. కానీ మనకి ఈ లూజ్ వచ్చినప్పుడు చెరువు వైపు తీయాలి, ఒకవైపే లూజ్ మార్కింగ్ చేయకూడదండి. మనకి వెనకాల బ్యాక్ పార్ట్ నెక్ ఫిట్టింగ్ బాగా కుదరాలంటే మనం లూజ్ వచ్చిందంటే చెరువు వైపు లాగాలి. అలా కాకుండా కొంతమంది లూజ్ వస్తే ఒకవైపే లాగుతారు, టైట్ వస్తే ఒకవైపు కుట్టేపుకుంటారు. అలా చేయవద్దు. ఇటువైపు ఎంత లాగుతామో అటువైపు అంతే లాగాలి. మీకు సపోజ్ 1 ఇంచ్ వచ్చిందంటే ఇటుపక్క 1/4 ఇంచు, అటుపక్క 1/4 ఇంచు లాక్కోవాలి. అంటే డబుల్ పోలింగ్ మీద మనకి 1/4 ఇంచ్ అంటే 1/2 ఇంచ్ తగ్గుతుందని చెప్తున్నానండి. నేను వీడియోలో చూపించినట్టు మీకు నడుము దగ్గర లూజ్ వస్తే నడుము దగ్గరే లాక్కుంటే సరిపోతుంది, పై దాకా సన్నగా లాగేస్తే సరిపోతుంది. చంక దగ్గర లూజ్ వస్తే చంక దగ్గర కూడా లాక్కోవచ్చు. చంక దగ్గర రాకపోతే ఈ విధంగా పక్కకి లాగేచ్చు కుట్టు. మీకు ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను.